నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ వీళ్ళ. మెగాస్టార్ చిరంజీవి ఒక శిఖరం, ఎవరికి అందనంత ఎత్తులో ఉంటారు. సామాన్య మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీని దశాబ్దాలుగా ఏరుతోన్న రారాజు చిరంజీవి. సినిమాల్లోనే కాదు, సేవా కార్యక్రమాల్లోనూ ఎంతో మందికి స్ఫూర్తి చిరంజీవి. తెలుగు ప్రజలకు అన్నయ్యగా మారిన చిరు అభిమానుల కోసం ఎప్పుడూ ముందుంటారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేసే ఆపద్బాంధవుడు మెగాస్టార్. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకుల ద్వారా ఎంతో మందికి రక్తదానం, నేత్రదానాల ద్వారా పునరుజ్జీవనాన్ని ఇచ్చారు చిరంజీవి. రాష్ట్రపతి చేతుల మీదుగా మెగాస్టార్ ఆ పురస్కారాన్ని అందుకోవడం తెలుగు వారందరికీ కూడా గర్వకారణం. ఆ రోజు స్టేజ్పై జరిగింది కేవలం ఒక అవార్డు ప్రధాన కార్యక్రమం మాత్రమే కాదు, అది ఒక వ్యక్తికి ఇచ్చిన గౌరవం కంటే ఎక్కువ. ఒక యుగానికి, ఒక ప్రయాణానికి, ఒక తరం ఆశలకు ఇచ్చిన సత్కారం. భారత ప్రభుత్వం అందించే 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ను చిరంజీవి స్వీకరించిన ఆ క్షణం తెలుగు ప్రజలకే కాదు, భారతీయ సినీ చరిత్రలోనే ఒక ప్రత్యేక ఘట్టం. అన్నయ్యను వరించిన అత్యున్నత పురస్కారంతో తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కేవలం ఒక రాజకీయ నాయకుడి మాటలో లేదా ఒక నటుడి ప్రసంగమో కాదు, అది ఒక తమ్ముడు తన అన్నకు అందించిన అక్షర నీరాజనం. సాధారణంగా అవార్డుల సభలు అంటే పొగడ్తలు, కృతజ్ఞతలు, కరతాళ ధ్వనులతో ముగుస్తాయి. కానీ చిరంజీవికి పద్మ విభూషణ్ సన్మాన సభ వీటన్నిటికీ భిన్నంగా జరిగింది. ఆ రోజు వేదికపై ఒక సినిమా స్టార్ని లేదా ఒక రాజకీయ దిగ్గజాన్ని మనం చూడలేదు. దశాబ్ద కాలంగా తన కుటుంబాన్ని, తన తమ్ముణ్ణి నీడలా కాపాడుకుంటూ వచ్చిన ఒక అన్నను, ఆ అన్న పట్ల అంతులేని కృతజ్ఞత కలిగిన ఒక తమ్ముణ్ణి చూసాం. చిరంజీవి పేరు వినగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది సినిమా. వెండితెరపై ఆయన సృష్టించిన క్యారెక్టర్స్, ఆడియన్స్ను కట్టిపడేసిన నటన, కోట్లాది మందిని అభిమానులుగా మార్చిన ప్రయాణం. కానీ ఆ రోజు సభలో అవార్డుతో పాటు అంతకన్నా ఎక్కువగా చర్చకు వచ్చింది పవన్ కళ్యాణ్ స్పీచ్. ఆ మాటలు కేవలం వేదికపై చెప్పిన మాటలు కాదు, అవి ఒక తమ్ముడు తన అన్న గురించి, తన జీవితంలో చూసిన ఒక మహానుభావుడి గురించి చెప్పిన గుండె నుంచి వచ్చిన మాటలు. పవన్ కళ్యాణ్ మాటల్లో చిరంజీవి అంటే ఒక సినిమా హీరో కాదు, ఆయన ఒక అన్న, ఒక బాధ్యత, ఒక మార్గదర్శి, ఒక త్యాగానికి ప్రతిరూపం. వెలుగుల్లో నిలిచిన చిరంజీవిని అందరూ చూశారు. కానీ ఆ వెలుగుల వెనుక ఉన్న చీకటి రోజుల్ని, కష్టకాలాలను మౌనంగా భరించిన ఒత్తిడి చాలా కొద్ది మందికే తెలుసు. ఆ తెలియని కోణాన్ని పవన్ కళ్యాణ్ తన మాటల్లో చెప్పారు. ఆ మాటలు అక్కడున్న అందరి హృదయాలను తాకాయి. చిరంజీవి సినీ జర్నీ సాఫీగా సాగలేదు. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎవరెస్ట్ అంత ఎత్తుకు ఎదిగారు. ఇక ఆయన చేసిన సినిమాలు, సాధించిన రికార్డులు, ఇండస్ట్రీపై చూపిన ప్రభావం గురించి ఎవరైనా చెప్పగలరు. కానీ పవన్ కళ్యాణ్ చెప్పింది ఆ విజయాల వెనుక దాగి ఉన్న త్యాగాల గురించి. కుటుంబం కోసం, తన తమ్ముళ్ల భవిష్యత్ కోసం, తనపై ఉన్న బాధ్యత కోసం చిరంజీవి ఎన్నో విషయాలను మౌనంగా భరించాడని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. తాను ఈ స్థాయిలో నిలబడడానికి నా అన్న ఎంత మౌనంగా త్యాగం చేశాడో ఎవరికి తెలియదు అనే ఒక్క మాట సభ వాతావరణాన్ని పూర్తిగా మార్చేసింది. ఆ మాటల్లో ఎలాంటి ఆర్భాటం లేదు, అభిమానం లేదు, అహంకారం అసలే లేదు. కేవలం నిజాయితీతో కూడిన కృతజ్ఞత మాత్రమే ఉంది. అన్నయ్యగా చిరంజీవి తన జీవితంలో పోషించిన పాత్రను పవన్ కళ్యాణ్ ఎంతో వినమ్రంగా వివరించారు. చిరంజీవి అంటే స్టార్ కాదని పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు అందరికీ ఒక కొత్త అర్థం దొరికింది. స్టేజ్ మీద హీరోగా కనిపించే చిరు ఇంట్లో మాత్రం ఒక నమ్మకం, ఒక బలమైన ఆధారం, కుటుంబానికి ఒక దిక్సూచి. పవన్ కళ్యాణ్ జీవితంలో తన విలువలు, తన ఆలోచన విధానం, తన క్రమశిక్షణ అన్నీ అన్నయ్య జీవితాన్ని చూసే నేర్చుకున్నవని ఆయన మాటల ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చిరంజీవి పేరు ఎన్నోసార్లు చర్చకు వచ్చింది. రాజకీయ విమర్శల్లో, వాదనల్లో, ఆరోపణల్లో చిరంజీవిని లాగడం జరిగింది. ఆ సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. తన రాజకీయ నిర్ణయాల వెనుక అన్నయ్య నీడ లేదని, కానీ తన విలువల వెనుక మాత్రం చిరంజీవి జీవితం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇది ఒక తమ్ముడు తన అన్నకు ఇచ్చిన గౌరవమని గుర్తు చేసుకున్నారు. ఆ రోజు సభకు వచ్చిన వారికి మరో విషయం బాగా అర్థమైంది. మెగా బ్రదర్స్ అంటే కేవలం ఇద్దరు స్టార్లు కాదు, అది 2 దశాబ్దాలుగా కొనసాగుతోన్న ఒక త్యాగ గాథ, ఒక కుటుంబం చేసిన ప్రయాణం, ఒక తరం కలలకు అద్దం పట్టిన కథ. చిరంజీవి తన జీవితాన్ని సినిమాలకు అంకితం చేస్తే పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని తన సిద్ధాంతాలకు అంకితం చేశారు. ఇద్దరి మార్గాలు వేరు అయినా మూలం మాత్రం ఒక్కటే. చిరంజీవికి పద్మ విభూషణ్ అనేది దేశం ఇచ్చిన గౌరవం. అది ఆయన చేసిన సేవలకు, ఆయన సాధించిన స్థాయికి ఇచ్చిన అధికారిక గుర్తింపు.
కానీ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఆ అవార్డును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. అది ప్రజలు ఇచ్చిన గౌరవంగా, అభిమానులు ఇచ్చిన ప్రేమగా మారింది. ఆ రోజు స్టేజ్పై చిరంజీవి కళ్లల్లో కనిపించిన గర్వం, పవన్ కళ్యాణ్ కళ్లల్లో కనిపించిన భావోద్వేగం మాటల కన్నా ఎక్కువగా మాట్లాడాయి. అవార్డులు ప్రభుత్వాలు ఇస్తాయి, కానీ అన్నకు తమ్ముడు ఇచ్చే గౌరవం కాలం చెరిపేయలేని సత్కారం. ఆ రోజు వేదికపై చిరంజీవి కళ్లల్లో ఒక తండ్రికి ఉండే గర్వం కనిపిస్తే, పవన్ కళ్యాణ్ కళ్లల్లో ఒక కృతజ్ఞత కలిగిన తమ్ముడి భావోద్వేగం కనిపించింది. ఒక తమ్ముడు తన అన్నకు ఇచ్చే గౌరవం, చూపే అనురాగం కాలం కూడా చెరిపేయలేని ఒక గొప్ప సత్కారం. ఆ క్షణం చిరంజీవి జీవితంలోనే కాదు, పవన్ కళ్యాణ్ లైఫ్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక జ్ఞాపకంగా మారిపోయింది.